హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు చైతన్యరావు అండ్ హెబ్బా పటేల్ కలిసి నటించిన మూవీ అయిన హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూన్ 21, 2024లో థియేటర్లో రిలీజ్ అయి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై బాల రాజశేఖరన్. ఈ మూవీ కామెడీ అండ్ రొమాన్స్. కామెడీ పరంగా ఒక్క సీన్ కూడా నచ్చేదైతే లేదు, కానీ రొమాన్స్ పరంగా చాలా సీన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో చూస్తే మాత్రం చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. ఈ మూవీ మొత్తం చూశాక ఈ మూవీలో ఒక్క సీన్ కూడా అర్థమైతే అవ్వలేదు, అలాగే ఒక్క సీన్ కూడా అయితే నచ్చలేదు. క్లైమాక్స్లో ఒక డైలాగ్ అయితే చెప్తారు. ఆ డైలాగ్స్ తప్ప సినిమా మొత్తం ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. చైతన్యరావు గారు ఎందుకని ఇలాంటి సినిమాలు తీస్తున్నారో తెలియదు, కానీ ఈ 2024లోనే దగ్గర ఒక 3 to 4 మూవీస్ అయితే తీశారు. ప్రతి ఒక్క మూవీ అయితే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. సేమ్ ఈ మూవీ కూడా అంతగా ఏమైతే లేదు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, చైతన్యరావు అండ్ హెబ్బా పటేల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీరి లైఫ్లో చిన్న గొడవలు రావడంతో ఇద్దరు పెద్ద మనుషుల్ని అయితే కలుస్తారు. దాని తర్వాత ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ మీకైతే ఎక్కడ నచ్చదు, చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేసి చూద్దాం, లేకపోతే ఈ మూవీ పక్కకు పెట్టేద్దామని అయితే అనిపించక తప్పదు. అలాంటి స్టోరీ అని చెప్పుకోవచ్చు. స్టోరీ ఏ విధంగా స్టార్ట్ చేశారు, మరలా ఏ విధంగా ఫినిషింగ్ టచ్ ఇచ్చారనేది కూడా క్లారిటీ అయితే లేదు. మూవీ స్టార్ట్ అయిన ఒక 20 minutes దాకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతేకాకుండా వీరి ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా నచ్చుతుంది. దాని తర్వాత ఈ మూవీ లవ్ స్టోరీ కాబట్టి చాలా సీన్స్ అయితే నచ్చేలా ఉంటాయి అనుకుంటాం, కానీ అదే సమయంలోనే ఇద్దరు పెద్ద మనుషులు అయితే కలుస్తారు. వీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అక్కడ నుంచి మరలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. మరలా వీరిద్దరూ గెస్ట్ హౌస్లోకి అయితే వెళ్తారు. అక్కడి నుంచైనా కనీసం వర్కౌట్ అయ్యే సీన్స్ ఉంటాయా, లేకపోతే కామెడీ పరంగా ఎంజాయ్ చేయాల్సిన సీన్స్ ఉంటాయా అని అంటే అది కూడా ఉండదు. మరలా అక్కడి నుంచి బోరింగ్ అండ్ ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. ఇలా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు మీకు ఏ సీన్ కూడా అయితే నచ్చదు. చైతన్యరావు అండ్ హెబ్బా పటేల్ కార్లో అండ్ బైక్లో వెళ్తూ ఉంటే ఆ విఎఫ్ఎక్స్ సీన్స్ ఉంటాయి. నిజంగా ఆ సీన్స్ చూస్తుంటే మాత్రం చిరాకైతే వస్తూ ఉంటుంది. ఎడిటింగ్ చేశారో లేదో తెలియదు, కానీ అలాగే వదిలేసినట్టయితే అనిపిస్తుంటుంది. ఈ సినిమాలో ఒక 5 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఒక 3 సాంగ్స్ వినడానికి చాలా బాగుంటాయి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఏమైతే లేదు, కానీ ఒకటి సాంగ్స్ బాగున్నాయి, రెండోది హెబ్బా పటేల్ ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే నచ్చుతాయి. ఇవి రెండు తప్ప ఈ సినిమాలో ఏమైతే లేదు. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు భయ్య. చాలా అడల్ట్ సీన్స్ అండ్ డైలాగ్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా సినిమా బేస్ అయ్యే హనీమూన్ అని ఉంది. సో సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా ఆ పార్ట్ ఆఫ్ స్టోరీ మీదనే సినిమా అయితే నడుస్తూ ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఎక్కడ మీకైతే సీన్స్ అయితే నచ్చదు, చాలా బోరింగ్ అండ్ ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. సాంగ్స్ కోసం అండ్ హెబ్బా పటేల్ కోసం ఒక్కసారి అలా చూడొచ్చు. అదైనా ఫ్రీగా ఉంటే చూడండి. పని అంతా పక్కకు పెట్టి చూడాల్సిన మూవీ మాత్రం కాదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.